సినిమా ప్రతి మనిషికి లోకజ్ఞానం, లోకపోకడ, ఎదుటివారితో ఎలా ఉండాలి, తను ఎలా మార్చుకోవాలి అంటూ లోకజ్ఞానం నేర్పేది ఉందంటే సినిమానే చెప్పాలి. ప్రపంచంలో జరిగే వింతలు, విడ్డూరాలు సినిమా ద్వారా, కథల ద్వారా అలా ప్రతి మనిషిని కదిలించేది అని ఉందంటే సినిమానే చెప్పాలి. మనిషి లోతుల్లో, గుండె లోతుల్లోకి, మనసుల్లోకి చొచ్చుకుపోయే సినిమా అంటే అంత ప్రత్యేకత ఉంది. ప్రతి మనిషి తన అభిమాని హీరోని వెండి తెర మీద చూసినప్పుడు తనను మార్చుకుంటూ, తనలో ఊహించుకుంటూ తన జీవితాన్ని లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ప్రజెంట్ ఉన్న వాటిలో ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమానే చెప్పాలి. సినిమా 75 సంవత్సరాల చరిత్ర మన తెలుగులో ఉన్న ఎన్నో రూపాలు మార్చుకుంటూ ఇప్పటికీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంది సినిమా. అయితే ఫస్ట్ అసలు తెలుగు రాష్ట్రాల్లో 300 థియేటర్లు పైగా ఉండేవి, 3000 థియేటర్లు పైగా ఉండేవి. రాను రాను థియేటర్లన్నీ డిజిటల్ అయిపోవడం, ట్రెండ్ మారిపోవటం, దీన్ని బట్టి కొన్ని థియేటర్లు మూతపడటంతో కొన్ని థియేటర్లు కళ్యాణ మండపాలు అయిపోయాయి. అసలు మొట్టమొదటి థియేటర్ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో మొదటి థియేటర్ మారుతి థియేటర్ విజయవాడ. అసలు మారుతి థియేటర్ విజయవాడ అని తెలుసు, కానీ ఎగ్జాక్ట్లీ ఆ ప్లేస్ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అయితే మారుతి థియేటర్ ఫస్ట్ టైం 1921 ఆ టైంలో స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ నాటకాలు ప్రదర్శించేవాళ్ళు. తర్వాత సినిమా రావటం దాన్ని థియేటర్గా మార్చారు. దానికి ఆద్యుడు పూతిన డూండేశ్వరరావు, ఈయన సూపర్ స్టార్ కృష్ణ గారికి స్నేహితుడు అవడంతో చాలా సినిమాలు కృష్ణ గారి దీంట్లో 100 డేస్ ఆడిన సంఘటనలే ఉన్నాయి. అయితే ఈ మారుతి థియేటర్, మారుతి టాకీస్ ఎక్కడుందనేది ఇప్పటికి ఎగ్జాక్ట్లీ చాలామంది తెలియదు. దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. విజయవాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ టికెట్ కౌంటర్లు ఇచ్చే ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్లీ ఎదురుగా ఉన్న స్ట్రీట్, దాన్ని కాన్వెంట్ స్ట్రీట్ అంటారు. ఇప్పుడున్న ప్లేస్ అయితే ఎగ్జాక్ట్లీ అట్కిన సన్ స్కూల్ ఆపోజిట్లో ఎగ్జాక్ట్లీ మార్గదర్శి అని కనపడే కాంప్లెక్స్లోనే ఒకప్పుడు ఈ థియేటర్ ఉండేది, మారుతి టాకీస్ అనేది ఉండేది. ఈ మారుతి టాకీస్ 100 ఇయర్స్ అయిన సందర్భంగా చాలామందిని కదిలించే దృశ్యాలు, ఆ సినిమాలు చూసిన ఆనందం ఈ వ్యక్తం చేస్తున్నారు చాలామంది. అయితే ఈ మారుతి థియేటర్ ఉన్న ప్లేస్ ఇప్పుడు పెద్ద కాంప్లెక్స్, బిజినెస్ కాంప్లెక్స్ అవడంతో చాలామందికి దీన్ని నెమరు వేసుకున్న సందర్భం. అయితే ఈ మారుతి థియేటర్కి ఒక ప్రత్యేకత ఉంది. అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా అమ్మవారు, దుర్గమ్మ అమ్మవారు డైరెక్ట్గా వచ్చి ఈ సినిమా చూసి రిక్షా ఎక్కి మామయ్య వెళ్ళిపోయారని చెప్పి కథలుగా విజయవాడ వాసులు చెప్పుకుంటారు. అలాంటి సంఘటన ఈ మారుతి టాకీస్లో జరిగింది. అయితే చాలా సినిమాలు, మొట్టమొదటి కలర్ సినిమా లవకుశ ఈ థియేటర్లో ఆడింది. అలాగే నవయోగ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఎక్కువ సినిమాలు దీంట్లో రిలీజ్ అయ్యాయి. ఏపీ మొట్టమొదటి పర్మనెంట్ థియేటర్ అవడం, తెలుగు ఫస్ట్ కలర్ సినిమా లవకుశ దీంట్లో ఆడడం, అలాగే సోహన్ బాబు ఫస్ట్ మూవీ వీరాభిమన్యు, అలాగే కృష్ణ గారి మొట్టమొదటి సినిమా గూఢాచారి 116, అలాగే 175 డేస్ సినిమాలు కూడా చాలానే ఆడినాయి. లవకుశ, మోగ మనసులు, రోజులు మారాయి లాంటి సినిమాలు 175 డేస్, అలాగే కృష్ణ గారు, సోహన్ బాబు గారు నటించిన చాలా సినిమాలే దీంట్లో 100 డేస్ ఆడాయి. నర్తనశాల, రక్త సంబంధం, దొంగరాముడు, కీలుగుర్రం, తోడికోడళ్ళు, భార్యాభర్త లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు దీంట్లోనే 100 డేస్, 175 డేస్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి చరిత్ర కలిగిన ఈ సినిమా ఆయన వయసు మీద పడడం, అయితే ఆ థియేటర్ రాను పాతదైపోవడం, టెక్నాలజీ మారిపోవడం, అప్డేట్ అవ్వలేక, సినిమాని నడపలేక ఆయన ఒక మార్వాడి బిజినెస్ మ్యాన్కి ఈ ప్లేస్ని అమ్మేయడంతో వాళ్ళు ఈ కాంప్లెక్స్గా మార్చి ఇప్పుడు చాలా కాంప్లెక్స్గా దీంట్లో చాలా షాపులు రన్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి చరిత్ర కలిగిన మారుతి థియేటర్ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాలి. ఇలాంటి మారుతి థియేటర్ సినిమాలే కాకుండా ఎంతోమందికి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఒక చరిత్ర సృష్టిందని చెప్పాలి.